మహిళా దినోత్సవ సందర్భంగా కేంద్రం శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను 100కు తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరల్ని 100 తగ్గిస్తున్నట్లు ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఈ నిర్ణయం ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా మా నారీ శక్తికి ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. గతేడాది రాఖీ సందర్భంగా కూడా ఆగస్టు 29న మహిళలకు గిఫ్ట్ గా గ్యాస్ సిలిండర్ ధరల్ని 200 చొప్పున మోడీ ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లో 955గా ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో అది 855కి చేరనుంది. అంతకు ముందే కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న రాయితీని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఉజ్వల పథకం కింద ఒక్కో గ్యాస్ సిలిండర్ పై కేంద్రం 300 సబ్సిడీ అందిస్తోంది. అంటే వారికి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు 655కే లభించగా ఇప్పుడు 100 తగ్గగా 555కే అందనుంది. 2016లో కేంద్రం ఉజ్వల పథకం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల వారికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం ఈ పథకం తీసుకొచ్చింది. దీని కింద కనెక్షన్ కూడా ఫ్రీగానే అందిస్తారు. మార్కెట్ ధరకే తొలుత గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాలి. తర్వాత అకౌంట్లో సబ్సిడీ పడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది.